ఎవరికి జరగదేమోనండి. ఒక చిన్న రూమ్లో జరిగిన సంఘటన ఇంత ప్రాసెస్ జరగాలండి. మీకు అప్పచెప్పినా నాకు అప్పచెప్పినా వితిన్ సెకండ్లో మనం ఛేదించవచ్చండి ఆ నేరాన్ని. కానీ సిబిఐకి, సిట్కి, అలాగే పోలీసులకి 18 సంవత్సరాలు పట్టిందండి. అది కూడా న్యాయం కాదు, అన్యాయం, అధర్మం, అవినీతికి పాల్పడి పాప కేసును మొత్తాన్ని పక్కదారి పట్టించి ఈరోజు సిబిఐ వాళ్ళు చేతులెత్తేసి మాకు కనీసం రిపోర్ట్ కూడా ఇవ్వలేదండి. రిపోర్ట్ ఇవ్వకుండా వాళ్ళంతటికి వాళ్ళే రాసుకొని 10 రోజుల్లో తెచ్చిస్తానన్న పాప ప్రాపర్టీసు 7 సంవత్సరాలు పట్టిందండి. ఎక్కడన్నా మీరు విన్నారా, కన్నారా చెప్పండి? ప్రపంచం మొత్తంలో ఎక్కడా జరగలేదు. 13 సంవత్సరాల తర్వాత పాప బాడీని యాక్చువల్గా మత ప్రకారంగా ఒకసారి ఖననం చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేయకూడదండి. అయినా కూడా మతాన్ని వ్యతిరేకించి న్యాయం ఏదో చేస్తామని ఎదవలు చెప్తే సిబిఐ ఎదవలు మేము ఒప్పుకొని హైకోర్టు ద్వారా వాళ్ళు పర్మిషన్ తెచ్చుకుంటే మేము దానికి సహకరించి పాప ప్రాపర్టీస్ని 13 సంవత్సరాల తర్వాత తీయించడం జరిగిందండి. అయితే తీసుకెళ్ళి 10 రోజుల్లో ఇస్తానన్నాడు స్వామి, తెలంగాణ సిబిఐ ఆఫీసర్. 10 రోజులపై 7 సంవత్సరాలు అయిందండి. ప్రపంచంలో ఎక్కడైనా మీరు చూసారండి? 13 సంవత్సరాల తర్వాత రీపోస్ట్ మార్టం, 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ కూడా అవి వాళ్ళు తెచ్చివరంట, బాక్స్లో పెట్టి హైకోర్టులో పెడితే మేము తెచ్చుకోవాలంట. ఎక్కడన్నా న్యాయమేనండి ఇది? అంటే ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అనేది అబద్ధం. చట్టం ముందు అందరూ సమానము కాదు. ధనవంతులకి, రాజకీయ నాయకులు మాత్రమే చట్టాలు పనిచేస్తున్నాయి. ఎక్కడైనా కాన్స్టిట్యూషన్ లో రాసిందండి బాధితుల్ని 18 సంవత్సరాలు తిప్పటం? నేరస్తులేమో చక్కగా హాయిగా తిరుగుతున్నారు కాలర్లు ఎగరేసుకొని. మేము మాత్రం కోర్టుల చుట్టూ, పోలీసుల చుట్టూ, ఆ నాయకుల చుట్టూ, లాయర్ల చుట్టూ, ఇలా ప్రతి నాయకుడి చుట్టూ తిరగటం, మాకు సంఘాల చుట్టూ తిరిగి మాకు న్యాయం చేయండి అని అడుక్కోవటం ఎక్కడన్నా ఉందండి? ఒక్క భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఉందనిపిస్తుందండి. ఎంతమందిని అరెస్ట్ చేశారండి? ఆఖరికి ఏంటండి మీకు బాధ అనిపిస్తూ ఉంటుంది. బాధ అనిపించట్లేదని బహుశా పెద్ద పదం అవ్వచ్చు. రోజు మీకు అది ఒక గుండెపోటుతో సమానం కదా, అది రోజు కూడా మీకు అది గుర్తుకొస్తూనే ఉంటుంది. అవునండి, అసలు మర్చిపోతే కదండి గుర్తుకు రాకపోవటం అనేది. అసలు వాళ్ళు చేసిన చూస్తుంటే ఇంకా కోపం వస్తుందండి. ఎక్కడుంది మన దేశం అని? ఎక్కడుంది రాజ్యాంగం? ఎక్కడుంది పోలీస్ వ్యవస్థ? ఎక్కడుంది సిబిఐ? పెద్ద గొప్పగా చెప్పుకుంటారు సిబిఐ, మేము ఇది చేసాం అది చేసామని. ఇక్కడ చేయమనండి, ఎందుకు చేయలేదు? అసలు మా చేత సిబిఐ వాళ్ళు ఎఫ్ఐఆర్ రాయించుకోలేదండి. పాపకి 17 సంవత్సరాలు అయితే 19 సంవత్సరాలని రాసుకున్నారండి. మైనర్ పాపని మేజర్ గా చేశారండి. అలాగే పాప పార్ట్స్ని తీసుకెళ్తా కూడా మేము 10 రోజులు ఇస్తామని 7 ఏళ్ళకు కూడా ఇవ్వాల. హైకోర్టులో ఉంది, తెచ్చుకోమంటాడు ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్. హైకోర్టులో ఉండి మేము తెచ్చుకునేది ఏంటండి? పాప ప్రాపర్టీని తెచ్చుకొని మేము బతకగలుగుతామా చెప్పండి? అమ్మ అడగచ్చా ఏ ప్రాపర్టీస్ వాళ్ళు తీసుకున్నారు? క్లోజ్ అయిందని చెబుతున్నారు. మేము ఏనాడు చెప్పలే క్లోజ్ అయిందని. వాళ్ళంతటికి వాళ్ళే కేసు పెట్టుకున్నారు, వాళ్ళంతటికి వాళ్ళే కేసు క్లోజ్ చేస్తున్నారండి. మీరు ఆ రోజు అంటే అక్కడ కోర్టులో కూడా లాస్ట్ గా జడ్జి గారి ముందు కొన్ని ఎమోషనల్ గా మాట్లాడారు, కాస్త భావోద్వేగానికి లోనయ్యారు అంటూ కూడా తెలుస్తోంది. ఆ రోజు ఏమన్నారమ్మా జడ్జి గారి ముందు ఆఖరి లాస్ట్ జడ్జిమెంట్ సందర్భంలో? నేను చెప్పానండి ఆమెకి, నా పాప కేసుని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అందరూ అన్యాయం చేశారండి. వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కో రకంగా కేసుని మలుపు చేశారండి. అసలైన నేరస్తుని వదిలేసి నేరస్తులే సాక్షులుగా నిలబెట్టి, అలాగే పోలీసు వాళ్ళు ఏదైతే రాశారో అదే వీళ్ళు రాసి మీకు సమర్పించారండి. మాకు రిపోర్ట్ కూడా ఇవ్వలేదు. మా పాపకు 17 సంవత్సరాలు అయితే 19 సంవత్సరాలని రాసుకున్నారండి. అలాగే ప్రాపర్టీ 10 రోజులు ఇస్తామని 7 సంవత్సరాలకి కూడా మమ్మల్ని తీసుకెళ్ళమంటున్నారండి. మేము తీసుకెళ్ళమని చెప్పానమండి. చెప్తే ఆమె ఏం చెప్పారంటే, ఆమె చాలా బాగా స్పందించారు. నేనేమి చేయలేనమ్మా, ఇది క్లోజ్ చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా సాక్షులు లేరంటండి. సాక్షులు ఎందుకు లేరండి?
క్లూస్ టీం వచ్చి మొత్తం కడిగేశారు, సీన్ ఆఫ్ ఎఫెన్స్ లేకుండా చేశారు, వేలి ముద్రలు కూడా తలుపుల మీద లేకుండా చేశారని చెప్పారండి. అలాగే స్పెషల్ ఆఫీసర్ అయిన రాధాకృష్ణమూర్తి గారు చెప్పబోతే హైడ్రా రంగనాథన్ హనుమంతరావు ఇద్దరు కూడా సత్యంబాబు నేరస్తుడని ఆయన నోరు నొక్కేయటం జరిగిందండి. అలాగే పంచనామా కూడా మా వారి కొలీగ్ అయినటువంటి ఆయన్ని అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ బెదిరించి అక్కడ పాప బాడీ లేకుండా బాడీని తీసుకొచ్చిన తర్వాత పంచనామా రాశారండి. ఇంతకన్నా సిగ్గుచేటు ఎక్కడుందండి? అలాగే పాప ప్రాపర్టీ ఉంటే అది తీసుకొచ్చి ఎస్ఐ శ్రీనివాస్ కారులో ఇసిరేశాడండి. మళ్ళీ స్పెషల్ ఆఫీసర్ రాధాకృష్ణ గారు వచ్చి అమ్మాయి ఒకసారి ఇవ్వని చెప్తే అప్పుడు 2 నెలల తర్వాత మళ్ళీ తీసుకెళ్లారండి వాళ్ళు. అయితే సిట్టునేస్తే సిట్టు కూడా ఏం చేసిందండి, పాప ప్రాపర్టీని సుబ్బారెడ్డి అలాగే పద్మ కుమార్ అనే ముగ్గురు కలిసి పాప ప్రాపర్టీని స్పైల్ చేశారండి. దాని మీద కేసు ఏమైంది, దాని రిపోర్ట్ ఇంతవరకు మాకు రాలేదండి. నేను అదే చెప్పా ఆమెకి, సిబిఐ జడ్జి గారికి చెప్పా, అమ్మా ప్రాపర్టీ మొత్తం స్పాయిల్ చేశారు, ఆ స్పాయిల్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి బెయిల్ మీద వచ్చారు, ఆ రిపోర్ట్ మాకు ఇంతవరకు రాలేదంటే ఆమె తర్వాత చూద్దామమ్మా అని అన్నారు. ఏది రిపోర్ట్ ఇవ్వలే. ఈనాడు సిబిఐ రిపోర్ట్ కూడా మాకు ఇవ్వలేదండి. సిబిఐ టేకప్ చేసినాక మాతో ఎఫ్ఐఆర్ రాయించుకోవాలి. ఎక్కడ రాయించిందండి సిబిఐ రిపోర్టు? అలాగే పోలీస్ ఆఫీసర్స్ కూడా రిపోర్ట్ రాయించుకోవాలి, ఎఫ్ఐఆర్ రాయించరా. వాళ్ళంతటికి వాళ్ళే చెప్పుకున్నారు, వాళ్ళంతటికి వాళ్ళే రాశారు. ఎవరి పాప అండి ఆ పాప? ఇంకో విషయం మీకు చెప్తే హాస్యాస్పదంగా ఉంటుందండి. సిబిఐ వాళ్ళు 13 సంవత్సరాల తర్వాత మా ఇద్దరిని సెంట్రల్ సిబిఐ హాస్పిటల్కి తీసుకెళ్లి DNA టెస్ట్ చేశారండి. ఇంతకన్నా దారుణం ఏముంటుందో ఒకసారి చెప్పండి. అంటే కారణం ఏమైనా చెప్పారా మీకు? ఆ రోజు ఏమైనా చెప్పారా మీకు? కారణం ఏమైనా చెప్పారా మిమ్మల్ని DNA టెస్ట్కి తీసుకెళ్తున్న క్రమంలో? ఏం సార్ కారణం ఏం చెప్పారమ్మా మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తున్న రోజు? మమ్మల్ని 3 రోజుల ముందే మీతో పని ఉందండి అని చెప్పి తీసుకెళ్లి రామాంతపురంలో పోలీసు అకాడమీ ఉంటుంది చూడండి, అక్కడ పెట్టారు. ఈయనకి జ్వరం కూడా వచ్చింది, అప్పుడు వేడిగా ఉంది బాగా. తీసుకెళ్లి ఇక్కడ దాకేనని చెప్పి తీసుకెళ్లి హాస్పిటల్లో చెప్తే వాళ్ళు DNA అనగానే నాకు ఏడుపు వచ్చిందని నేను ఏడ్చేసా. అక్కడ వాళ్ళు నర్సులు వాళ్ళు అన్నారు, ఏం లేదులేమ్మా మీకు న్యాయం చేస్తారులే అని చెప్పారండి. ఏమి న్యాయం? ఈ న్యాయం చేయటానికే తీసుకెళ్లారండి. మేము ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మాము, ఎందుకంటే చదువుకున్నాం కదండి, కాన్స్టిట్యూషన్ గురించి కొంచెం తెలుసు కదండి. అందువల్ల మేము పోలీసుల్ని పోలీసులు చేయకపోతే సిబిఐనా చేస్తుందని కోరుకున్నామండి. కానీ అది కూడా అట్టర్ ఫెయిల్యూర్ అని తెలుస్తుందండి. వాళ్ళు కూడా డబ్బుకు అమ్ముడుపోతారని తెలిసిందండి. రాజకీయ నాయకులకి ఇంకెందుకండి రాజ్యాంగం రాసుకోవటం? ఒక్కసారి రాసుకోమనండి. ఎవరికైతే డబ్బు ఉంటుందో వాళ్ళకే మేము న్యాయం చేస్తాం, ఎవరికైతే రాజకీయ పలుకుబడి ఉంటుందో వాళ్ళకే న్యాయం చేస్తామని కాన్స్టిట్యూషన్ తిరిగి రాసుకోమనండి, అమెండ్మెంట్ చేసుకోమనండి కాన్స్టిట్యూషన్ ని. బాగుంటది. అలాంటి వాళ్ళు ఎవరు కూడా మేము ముందుకు రాము. అసలు సామాన్య ప్రజలకి ఏ హక్కులు రాయమనండి. డబ్బు లేని వాడికి, సామాన్య ప్రజలకి, మధ్య తరగతి వాళ్ళకి న్యాయం లేదని చెప్పండి. చెప్పండి సార్. ఇక్బాల్ గారు కన్న కూతురు అక్కడ రక్తపు మడుగుల్లో చూసి ఏ తండ్రి కూడా భరించలేడు. అలాంటిది 18 ఏళ్ళు మీరు పెయిన్ని భరిస్తూనే ఉన్నారు. DNA టెస్ట్కి వెళ్ళిన రోజు మీకు ఒంట్లో బాలేదని కూడా శంషాద్ గారు చెప్తున్నారు. ఈ రోజు పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఇంకొక 3 రోజులు మాత్రమే అస్థికలు, మీ కూతురు గుర్తుగా మీకు మిగిలిన అస్థికలు కూడా ఇంకొక 3 రోజులు మాత్రమే, తర్వాత మీరు ఖననం చేయబోతున్నారు. తండ్రిగా మీ బాధ ఎలా ఉందండి ఈ సందర్భంలో? ఇక్బాల్ గారు, బాధ ఏముంది సార్, గుండె చెరువు అయిపోతుంది సార్. ఈ 18 సంవత్సరాలు న్యాయం కోసం పోరాడినా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో సామాన్యులకి, మైనారిటీ వాళ్ళకి న్యాయం జరగదు అని తేలింది సార్. మా పాప మాకు దూరమైంది సార్. ఇన్నాళ్ళ మా పోరాటం, మా పాప మాకు ఎవరూ తెచ్చివ్వలేరు సార్. అన్యాయం చేసేశారు, మా పాప మాకు దూరం అయిపోయింది, ఎవ్వరూ తెచ్చివ్వలేరు సార్. కానీ మేము ఒకటే, సమాజంలో ఏ ఆడపిల్లకి ఇలాంటి అన్యాయం జరగకూడదు. చేసే ప్రతి వాడు ఏ పాప జోలికైనా వెళ్తే భయపడిపోవాలి. ఆయిషా మీరా కేసులో ఇలా చేశారు, ఇలా శిక్షించారని తెలియజేయటం కోసం, సమాజానికి మేలుకొలుపుగా ఉండటం కోసం 18 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం సార్.
ఎక్కడా న్యాయం జరగలేదు సార్. అందరూ కూడా కేసుని మసిపూసి మారేడుకాయ చేయటం కోసం ప్రయత్నించారే తప్ప న్యాయం చేయలేదు సార్. 18 సంవత్సరాల నుంచి ఏ రాత్రి పడుకోలేదండి, ఏ రాత్రి కూడా పడుకోలేదు. బా మీరు అంటూ ఉంటే మాకు ఇక్కడ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. మా పాప కేసు సార్, ఒక్క మాట చెబుతాను సార్, మా పాప కేసు మొన్న నేను వేరే పని మీద పాండిచేరి వెళ్ళాను సార్. పాండిచేరి వెళ్తే అక్కడ ఏదో యూట్యూబ్లో ఏవో వస్తున్నాయి, ఆయిషా మీరా కేసు క్లోజ్ అయిపోయింది అని. క్లోజ్ ఎందుకు అవుతుంది సార్? ఎక్కడ న్యాయం జరగలేదు కదా. క్లోజ్ ఎలా అయింది? క్లోజ్ ఎప్పటికీ కాదు సార్. న్యాయం జరిగేంత వరకు కూడా మేము అలసిపోం సార్. దీనికోసం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. మా ప్రయత్నం సమాజానికి మేలుకొలుపు కోసం సార్. ప్రతి ఆడపిల్లకి న్యాయం చేయాలని సార్, దానికోసం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఒక చిన్న హాస్టల్లో జరిగిన దానికి మీ పోరాటం ఇలాగా కంటిన్యూ కావాలి. ఒక్కసారి అధికారులు ఎవరైనా వింటూ ఉంటే, అధికారులు ఎవరైనా వింటూ ఉంటే కనుక ఒక్కసారి ఈ తల్లిదండ్రుల ఆ కడుపు కోతకు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటే కనీసం చెవులు పనిచేసే ప్రయత్నం చేయండి, న్యాయం చేసే ప్రయత్నం చేయండి. వాళ్ళ గుండె కోత ఈరోజు మాటల రూపంలో వాళ్ళ కళ్ళల్లో అది ప్రవహిస్తోంది. కన్నీరు కాదది, ఉప్పెన, సునామీ లాగా వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ కూతురు లేదు అనే ఒక ఉప్పెన ఈరోజు ప్రవాహంలో మారుతుంటే కన్నీటికి సమాధానం చెప్పగల సత్తా ఈ దేశానికి ఉందా?